హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి పుష్పరాజయ్య గారికి, అమ్మగారికి, అఖిలయ్య గారికి, కుట్టెక్కకి నా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఇంతవరకు 4 మాటలు మనము తెలుసుకున్నాం. యేసయ్య సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకటి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లేఖన భాగంలో నుండి ప్రభువే మనతో మాట్లాడినట్లు, మన హృదయములను ప్రభువే దర్శించినట్లు, సిలువలో పలికిన మాటల ద్వారా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరుచున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. తలలోంచుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, మీ కొందనాలు ఆయన ఇంతవరకు 4 మాటలు మేము ధ్యానించడానికి మీరు కృప చూపుతూ వచ్చారు ప్రభా. ఈ సమయంలో 5వ మాటగా ప్రభా, అయ్యా అల్పుని అయోగ్యుని నీ పాద సముఖంలో నిలవబడి ఉన్నాను. అయ్యా నీ ఆత్మచేత నన్ను నింపండి, నీ అభిషేకంతో నన్ను నింపి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. మాట్లాడేవారు మీరు, మీ జ్ఞానాత్మను మీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చేరి కూడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడండి. మీ కృపా సన్నిధి మాకు తోడుంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నో మాట మనం ధ్యానించుకున్నాం. 5వ మాట ఏమని చెప్పాడు అక్కడ? యేసయ్య ఏమని పలుకుతూ ఉన్నాడు? నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు ఎవరి గురించి మాట్లాడాడు? తన చుట్టుపక్కల ఉన్న వారి గురించి, కనబడుతున్న వారి, దేవుని హింసిస్తున్న వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు. దాని ప్రక్కనున్న సిలువ వేయబడిన వారిని గురించి దేవుడు చూసి మాట్లాడుతూ వచ్చాడు. తన ఎదురుగా ఉన్న తల్లిని, యోహాను చూసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ మొదటి 3 మాటలు అక్కడున్న వారిని దేవుడు చూసి మాట్లాడాడు. తరువాత పలికిన 4 మాటలు కూడా దేవుడు ఎలాగ మాట్లాడాడంటే ఆయన్ని గురించి ఆయన మాట్లాడుకున్నాడు. ఆయన స్వాభావికంగా ఎలాగో శ్రమ పొందుతున్నాడు, ఆయన దేవుడు ఎలాగో ఆయన్ని హింసించాడు, ఎలాగూ ఆ శ్రమను అనుభవిస్తున్నాడో దాన్ని వివరిస్తూ వచ్చాడు దేవుడు. 4 మాటలు ఆయన మాట్లాడాడు. మొదటి 3 మాటలు వెలుగు, పగలు వెలుగులో ఆయన మాట్లాడాడు. తర్వాత 4వ మాట నుంచి ఏమైపోయింది? కట్టిక చీకటి ఆ దేశమంతా కమ్ముకుంది. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆ ప్రాంతమంతా ఏమైపోయింది? కట్టిక చీకటి అయిపోయింది. దేవుడు చీకటిలో ఈ 4 మాటలు పలుకుతూ ఉన్నాడు. అసలు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడటానికి ఆయన చేసిన పాపం ఏంటి? ఆయన చేసిన తప్పేంటి? అంత ఘోరమైన తప్పిదం ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి తెలుసుకోవాలి మనం. ఆయన 7 మాటలు సిలువలో పలికాడు, కానీ అసలు ఆయన సిలువ వేయబడటానికి కారణం ఏంటి? ఏ తప్పు చేశాడు ఆయన? ఏ పాపం చేశాడు? సిలువ మరణం ఎవరికి వేస్తారో తెలుసా? సిలువ మరణం అనేది ఒక శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైన జీవితం జీవించే వారికి వేసేది సిలువ మరణం. అట్లాంటిది ఏ పాపము చేయని యేసు ప్రభు సిలువ మరణం పొందటానికి కారణం ఏంటో ఆనాడు భక్తులే, క్రీస్తు పుట్టక మునుపే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే కొంతమంది భక్తులు ప్రవచిస్తూ వచ్చారు. యేసు ప్రభు ఈ మాట పలికినది కూడా దేని నిమిత్తం పలికాడంటే, అక్కడ మనం గమనించినట్లయితే లేఖనము నెరవేరునట్లు. యేసు ప్రభు దప్పిగొనలా, ఏదో దప్పిగొని తాగాల, నీళ్ళు దాహమవుతుంది, నేను అడిగితే ఇస్తారని ఒక ఆశతో ఆయన అడగలే. కానీ ఆయన అడిగిన మాట ఏంటంటే లేఖనము నెరవేరునట్లు. దేవుని వాక్యాన్ని నెరవేర్చటానికి, ప్రవచనాన్ని నెరవేర్చటానికి. ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాట వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను దేవుడు ఏం చేశాడంటే నెరవేర్పు కొరకు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే యెషయా భక్తుడు ప్రవచించాడు. ఏమనంటే, ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యేసు ప్రభు పుట్టుకను గురించి అతడు ప్రవచించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతట్లో యేసు ప్రభు యొక్క ఆయన ఎలాగో శిక్షింపబడతాడు, ఎలాగో చనిపోతాడని ఆయన మరణాన్ని గురించి యెషయా భక్తుడే ప్రవచించాడు. ఆయన ప్రవచించిన ప్రవచనము క్రీస్తు వచ్చిన తర్వాత అవి నెరవేర్చబడ్డాయా, నెరవేర్చబడలేదా?
చెప్పాలి. నెరవేర్చబడ్డాయి, నెరవేర్చబడలేదు. ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. ఇక్కడ యేసు ప్రభు సిలువ వేయబడే శ్రమలన్నీ కూడా యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడో అక్కడ రాయబడతా ఉంది. ఆయన సిలువ మరణం పొందడానికి గల కారణం అక్కడ రాయబడతా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టించుకున్నాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన దోషాన్ని బట్టి, మన అపరాధాలను బట్టి. ఈరోజు ఎన్ని విషయాలు మనం పడిపోతున్నామో, జారిపోతున్నామో, ఎన్ని విషయాల్లో దేవునికి అయోగ్యంగా జీవిస్తున్నామో, కానీ మన పాపములను బట్టి ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడు. ఎందుకు చనిపోయాడంటే మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి. 6వ అధ్యాయం చివరి లైన్లో ఉంది, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించాల్సి వచ్చిందంటే, సిలువలో ఆ శ్రమలో 7 మాటలు పలకాల్సి వచ్చిందంటే, ఆయన ఎందు నిమిత్తం ఆ మాటలు పలికాడంటే మనందరి దోష శిక్ష ఆయన మీద మోపుకున్నాడు, మనందరి పాప శిక్ష ఆయన మీద మోపుకున్నాడు. మనం పొందవలసిన పాపం, ఒకానొక సమయంలో పాత నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలంటే అతని నిమిత్తం ఒక గొర్రె కానీ, ఒక పొట్టేలు కానీ, ఏడాది దూడ కానీ అర్పించబడాలి. ఒక రక్తపరాధం జరిగితేనే అతనికి పాప క్షమాపణ. ఈరోజు మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం దినదినము ఎన్ని పొట్టేలు అర్పించాలి, ఎన్ని దూడలను అర్పించాలో. కానీ ఆ అవసరం మనకు లేకుండా దేవుడు ఏం చేశాడంటే మనందరి నిమిత్తం ఆయనే రక్తపరాధముగా ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మరణం పొందడాన్ని బట్టి ఈరోజు మనమందరము స్వతంత్రులుగా మార్చబడ్డాం. యేసు ప్రభు శిలువ మరణాన్ని పొందడాన్ని బట్టి ఈరోజు మనకు ఒక పాప క్షమాపణ వచ్చింది. యేసు ప్రభు శిలువలో పలికిన మాటల్లో అక్కడ ఇంకా చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగాను. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనమందరము తప్పిపోయి తిరుగుచున్న వారం. కానీ ఇందాక రాము బ్రదర్ చెప్పాడు ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు తిరుగుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి రాకముందంతా విచ్చలవిడిగా తిరిగాడు. ఈరోజు తప్పు మార్గాలు, తప్పిపోయే మార్గాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. మనం కూడా వాటిలో తిరుగుచున్న వారమే, గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. ఇప్పుడు ఒక గొర్రె అంట ఒక గుంటలో పడితే దాన్ని అనుసరించే గొర్రెలన్నీ గుంటలో పడతాయండి. గొర్రె అనుసరిస్తే ఏమవుతుంది? గుంటలో పడుతుందంట. అదే గొర్రె కాపరిని అనుసరిస్తే ఒకవేళ అది గుంటలో బండ లేపుతాడు, దాని కాలుకు ముళ్ళు గుచ్చుకున్న తీస్తాడు, అది కుంటుతా ఉన్న దానికి ఇంజెక్షన్ వేస్తాడు. కాపరిని అనుసరించినప్పుడు కాపరి దాన్ని ఏం చేస్తుంది? బాగు చేస్తాడు. అది గొర్రె అనుసరిస్తే గొర్రె బాగు చేస్తుందా? ఒక గొర్రె గుంతలో పడితే ఇంకో గొర్రె లేపుతుందా? లేపలేదు, అది కూడా గుంతలోనే పడుతుంది. అట్లాగే గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని ఒక మందగా, ఈరోజు ఎక్కడి వారమో, ఎలాంటి వారమో, ఎక్కడెక్కడున్న వారమో, ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, మనల్ని దేవుడు ఒక మందగా, ఒక సంఘముగా ఈ పరలోక గవిని ప్రార్థన మందిరంలో దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన చనిపోవడానికి కారణం ఈరోజు మనందరి దోషమే, మనందరి పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, నేను దప్పిగొనుచున్నాను. అది కూడా ఎందు నిమిత్తం మాట్లాడాడు? లేఖనము నెరవేరినట్లు, ప్రవచనము నెరవేరినట్లు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. యేసు ప్రభు యొక్క దాహాన్ని గురించి అక్కడ ముందుగానే ప్రవచించినట్లుగా కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. చదవాలి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. యేసు ప్రభు యొక్క నాలుక ఆయన దవడను అంటుకొని ఉన్నది. దప్పిక, దాహం, ఎవరు తీర్చలేని దాహంలో ఆయన ఉన్నాడు. మనుషులు తీర్చలేరు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుకు విరోధులా కాదా? యేసు ప్రభు సిలువ వేసిన వారందరూ ఆయనకు విరోధులా, ఆయన ప్రేమించేవారా? చెప్పాలి. ఆయన విరోధుల దగ్గరికి వెళ్ళి నాకు దాహానికి నీళ్ళు ఇమ్మంటే ఇస్తారా? మన శత్రువుల దగ్గరికి వెళ్ళి మనం బాధపడుతున్నామంటే వాళ్ళు మన సమస్యలు పరిష్కరిస్తారా? మనల్ని నిందించేవారు ఎదుట, మనల్ని అవమానపరిచేవారు ఈ లోకంలో మనం చూస్తే
మనల్ని నిందించే వారు ఎదుట, మనల్ని అవమానపరిచే వారి దగ్గరికి వెళ్ళి నేను పలానా సమస్యలో ఉన్నానని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? మనల్ని చూచి హేళన చేసే వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటామా? పలకాలి, చెప్పలేం. మనల్ని ప్రేమించే వారికి అయితే మన సమస్య చెప్పుకుంటాం, మన ఇబ్బందిని చెప్పుకుంటాం, మన ఏ పరిస్థితిలో ఉన్నామో, మనకి ఏ అవసరత ఉందో వాళ్ళకి చెప్పుకుంటాం. ఎందుకు? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనకు సహాయం చేయగలరు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మన సమస్యను వాళ్ళు అర్థం చేసుకోగలరు. యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్న వాళ్ళంతా ఆయనకు విరోధులే. వాళ్ళే ఆయనకు సిలువ వేస్తూ ఉన్నారు, వాళ్ళే హింసిస్తూ ఉన్నారు, దూషణ మాటలు పలుకుతూ ఉన్నారు. యేసు ప్రభు దప్పికొనుచున్నాను అన్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఈ మాటలు మనం చదివితే అంతకు పై వచనంలో వాళ్ళు అంటారు, నిన్ను నువ్వు రక్షించుకొని వీళ్ళని రక్షించలేవా? హేళనగా మాట్లాడుతున్నారు, ఆయన చులకన చేసి మాట్లాడుతున్నారు. అట్లాంటి వారి ఎదుట దేవుడు నేను దప్పికొనుచున్నానని అనాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మనం అంటామా? మనల్ని నిందించే వారి దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకుంటామా? ఎంత పుట్టెడు దుఃఖంలో ఉన్నా మనం చెప్పుకోం వాళ్ళకి వెళ్ళి. ఎందుకు? మన సమస్య వాళ్ళు వింటే హేళన చేస్తారు, నవ్వుతారనేసి చెప్పం. కానీ హేళన చేసేవారు ఎదుట దేవుడు చెప్తున్న మాట నేను దప్పికొనుచున్నాను. ఎందుకు ఆ మాట పలికాడంటే లేఖనము నెరవేర్పు, ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. ఈ సమయంలో కూడా, అంత కష్టమైన సమయంలో, ఆ సిలువలో, ఆ వేదనలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రవచనాన్ని నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. ఆయన పలికాడు ఏమనంటే నేను దప్పికొనుచున్నాను. ఎవరు హేళనగా చూసినా, ఎవరు హేళనగా మాట్లాడినా, అక్కడ ఉన్నవారు విరోధంగా ఆయన వైపు లేచినా ఆయన మాత్రం ఆయన పలకాలనుకున్న మాట, ఆ నెరవేర్పును ఆయన జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సిలువలో పలికిన ప్రతి మాట శ్రేష్టమైనది. ఆయన పలికిన ప్రతి మాట శ్రేష్టమైనది. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు రికార్డ్ చేసుకుంటారు. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క ప్రథమ మాటలు, ఒక వ్యక్తి యొక్క చివరి మాటలు శ్రేష్టమైనవి. మొట్టమొదటి అమ్మ అని పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? నా కూతురు నన్ను, నా కొడుకు అమ్మ అని పిలిచాడు, గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే అది పలికే మాటలు పలుకుతుంటే పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడితే మనకెంతో సంతోషం. ఆ మాటలు గుర్తు పెట్టుకుంటాం. అదే చనిపోయే వ్యక్తి, అతడు చనిపోయే ముందు మనం చూడ్డానికి వెళ్ళినా ఏం మాట్లాడినాడు, ఏం చెప్పినాడు? చనిపోయే వ్యక్తి యొక్క చివరి మాటలు శ్రేష్టమైనవి. వాటిని వినాలని ఆశపడతారు. చనిపోయే ముందు ఎవరితో మాట్లాడినాడు, చనిపోయే ముందు ఎవరికి ఏం చెప్పినాడు, ఇవన్నీ అడుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క చివరి మాటలు ఈ లోక మనుషులవైనా ఎవరివైనా అవి ప్రాముఖ్యంగా చూస్తాం. అట్లాగే యేసు ప్రభు యొక్క చివరి మాటలు ఏంటంటే 7 మాటలు ఆయన సిలువలో మాట్లాడాడు. 5వ మాటగా ఆయన దప్పికొనుచున్నానని ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకేమన్నా శరీర దాహమా? ఆయన దాహాన్ని ఆయన తీర్చుకోలేడా? మనం ఆలోచన చేస్తే యేసయ్య ఆయన దాహాన్ని తీర్చుకోలేడా? బైబిల్లో ఎన్నో చోట్ల ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన గొప్ప దేవుడు ఆయన దాహాన్ని ఆయన తీర్చుకోలేడా? కానీ ఇక్కడ దేవుని యొక్క దాహం వేరు. దేవునికి శారీరకమైన దాహం లేదు, కానీ ఆయనకేముంది? ఆత్మల పట్ల దాహం. ఆయన కొద్దిసేపట్లో మరణిస్తానన్నప్పటికీ కూడా ప్రక్కనున్న దొంగ వైపు ఆయన ఆలోచన ఉంది. ఎందుకు? అతన్ని కూడా రక్షించాలి, అతన్ని కూడా పరదేశంలో చేర్చి. ఆత్మల పట్ల దాహం యేసయ్యకు ఉంది. ఆయనకు శారీరక దాహం లేదు. ఆయన నిజంగా తప్పికొని ఏదో వాళ్ళు 1 లీటర్ బాటిల్ నీళ్ళు ఇస్తారు, ఏదో 1 బిందె నీళ్ళు ఇస్తారు, నాకు తాగిస్తారు అనే ఆలోచన, ఆశ ఆయనకు లేదు. ఆయనకున్న ఆశ, ఆయనకున్న దాహం ఏంటంటే ఆత్మల పట్ల దాహం. అప్పటి వరకు వాడిని క్షమిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు వాడిని ప్రేమిస్తూ ఉన్నాడు. దొంగను కూడా ఏం చేశాడు? ప్రేమించి హక్కును చేర్చుకొని పరదేశులో స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవునికి ఉన్న దాహం ఆత్మల పట్ల దాహం. ఆ దాహాన్ని మనము కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరమైనా మనం ఏ మరణాన్ని కోరుకుంటామండి? ప్రశాంతంగా చనిపోతే చాలు. ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా అంటే, ఎవరిని కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా చనిపోతే చాలు నాయన, మంచాన పడుకోకుండా, ఒకరిని కష్టపెట్టుకోకుండా, నిద్దట్లోని ప్రాణం నిద్దట్లోనే పోతే మేలని చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరైనా ప్రశాంతమైన చావే కోరుకుంటారా? కోరుకోరా? కానీ యేసు ప్రభు ఎలాంటి చావును కోరుకున్నాడు? ఆయన అంతటి చావు కోరుకోవడానికి ఆయన చేసిన తప్పుదేమేంటి? ఏం లేదు. కానీ అంతటి చావును కోరుకున్నాడు. ఆయన సిలువలో మరణించాడు. సిలువలో వేయబడి ఆయన ఏం చేశాడంటే సమస్త బాధను భరించాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఆయన బాధను ఆయనే భరించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం, ఆయన బలము ఎండిపోయిన చిల్ల పెంకువలే, ఆయన బలం అంతా వెళ్ళిపోయింది ఆయనలో నుంచి.
ఆయన నాలుక ఆయన దవడను అంటుకుపోతూ ఉంది. ఆయనలో శరీరములో ఏం లేదు, నీటి చెమ్మ కూడా లేదు. అట్లాంటి వేదన ఆయన పొందుతూ వచ్చాడు. అట్లాంటి శ్రమను ఆయన భరిస్తూ వచ్చాడు. ఆయన సిలువ వేయబడక మునుపు సిలువలో కొట్టేటప్పుడు ఆయనకు ఇచ్చారేంటి, దాహానికి ఇచ్చారు. కానీ యేసు ప్రభు తీసుకోలే. అక్కడ చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. బోలము దేనికి సాదృశ్యం? బోలం అంటే అదొక మత్తు పాని, దాంట్లో మత్తు కలిసి ఉంటుంది బోలంలో. ఆ బోలాన్ని ద్రాక్షరసంలో కలిపి ఆయనకి ఇచ్చారు. ఎందుకు? ఆయన పొందుతున్న వేదన ఆయనకు తెలియకుండా ఉండాలని. ఈ పొద్దు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా అని మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకు? ఆ వ్యక్తికి నొప్పి తెలియకుండా ఉండాలని. ఆ ప్రాంతంలో ఆ ఇంజెక్షన్ వేసి ఆపరేషన్ చేస్తాడు. అదే ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మనిషి తట్టుకోలేడు, ఆ బాధను శ్రమను భరించలేడు. అట్లాగే యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు వీళ్ళంతా కలిసి బోలాన్ని కలిపి ద్రాక్షరసంలో ఆయనకి ఇస్తే ఆయన పుచ్చుకోలే. ఆ మత్తుపాని ఆయన పుచ్చుకోలే. దాన్ని ఆయన తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వద్దన్న యేసు ప్రభువు ఇప్పుడు సిలువలో పలుకుతున్నాడు, నేను తప్పికొనుచున్నానని. ఆయన సిలువ వేయబడ్డాడు. ఏ మత్తుపాని దాయిగా ఆయన సిలువ వేయబడలా. ప్రతిదీ తృణీకరించి ఆయన సిలువ వేయబడ్డాడు. దాహానికి ఇస్తున్న పుచ్చుకోలే. సిలువలో పలికిన మాట ఎందుకంటే లేఖన నెరవేర్పు కోరికే దేవుడు మాట్లాడాడు. ఆయనకున్న ఆత్మల పట్ల భారాన్ని, దాహాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తే యేసు ప్రభు సిలువలో వేయబడి ఆయన మహిమతో వేయబడ్డా? దేవుని కుమారుడుగా మహిమతో ఆయన సిలువ వేయబడ్డా? ఎట్లా భరించాడండి యేసు ప్రభువు? దేవుడు కాబట్టి భరించాడు. మనుషులమైతే ఎట్లా భరిస్తామని మనం అనుకోవచ్చు. ఆయన దేవుడు కాబట్టి సిలువ మరణం పొందాడు. దేవుని మహిమ ఆయనలో ఉంది కాబట్టి భరించాడని మనం అనుకోవచ్చు. కానీ ఆయన మహిమతో సిలువ మరణాన్ని పొందల. ఆయన శరీరుడిగా ఈ లోకానికి ఇంతవరకు మనం చదువుకున్నాం. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరముతో సిలువ వేయబడ్డాడు. ఎట్లా సిలువ వేయబడ్డాడంట? ఎందుకోసం సిలువ వేయబడ్డాడు? ఒక మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. మన పరిశుద్ధతలోకి వచ్చినాక ఆయన చనిపోలా. మన భక్తిలోకి వచ్చినాక ఆయన చనిపోలా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారండి? పలానా దాంట్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే నీకు సైకిల్ తీపిస్తా. రిజల్ట్స్ రాకముందే, మార్కులు రాకముందే, ఎగ్జామ్స్ రాయకముందే గిఫ్ట్ తెచ్చి సైకిల్ తెచ్చి ఇస్తాడా అండి? ఎగ్జామ్ రాయాలా, మార్కులు రావాలా, అతడు పాస్ కావాలా, మంచి ర్యాంకు తెచ్చుకున్న తర్వాత గిఫ్ట్ ఇస్తాడు. కానీ యేసు ప్రభు మన నుండి ఏది ఆశించాలా? మనం ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా పాపంలో మనం బ్రతుకుతుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపంలో ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడ్డాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించటానికి. ఆయనకున్న దాహం అదే. యేసు ప్రభు వారికి ఉన్న దాహం ఏంటంటే నశించిపోయే వారిని రక్షించాలనేది ఆయనకు దాహం. నశించిపోతున్న వారిని రక్షించాలి, వెతికి రక్షించాలి. ఈరోజు మనకు తెలియదు ఎవరెవరు నశించిపోతున్నారు. మనం కూడా ఏం చేయాలి? వెతకాల, వారిని రక్షించాల, ప్రభులోకి నడిపించాలి, వారికి దేవుని మాటలు ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి, వారిని దేవుని మార్గంలోనికి, మందిరంలోనికి మనము నడిపించే వారంగా ఉండాలి. అదే ఆత్మదాహాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆ దాహాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలి. ఏ దాహం మనకు ఉండాలి? ఈ లోకంలో మనుషులకు ఎన్నెన్నో దాహాలు ఉన్నాయి. కొందరికి రాజకీయపరమైన దాహం, ఇంకా కొంతమందికి ఈ లోకపరమైన దాహాలు, ఈ సంపద. కొంతమంది అనుకుంటారు ఇంకా నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఏదో ఇంత డబ్బులో నేను ఉంటే, ఇంత డబ్బు నాకు ఉంటే చాలు అని కొంతమందికి ఆలోచన.
ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు మనుషులకు ఉన్నాయి, కానీ యేసు ప్రభుకున్న ఒక్క ఆశ, ఒక్క దాహం ఏంటంటే ఆయన వచ్చినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయనకున్న దాహం ఆత్మల పట్ల దాహం, నీ పట్ల నా పట్ల ఆయన దాహం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షించాలనేది ఆయన దాహం. ఎక్కడ కుంటి వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాడు, ఎందుకు? వాళ్ళని రక్షించటానికి. ఎక్కడ కుష్ఠరోగులు ఉంటే అక్కడికి వెళ్ళాడు, ఎందుకు? వాడిని రక్షించటానికి. వాడిని స్వస్థపరచడం ద్వారా ఒక్క వ్యక్తిని స్వస్థపరిస్తే అక్కడ చుట్టూ ఉన్న వారందరూ రక్షణ పొందారు. ఒక వ్యక్తిని బాగు చేస్తే అక్కడ ఉన్న వారందరూ విస్మయం పొందారు ఆయన చేసిన అద్భుతాలను చూసి. ఎక్కడ ఏం చేసినా ఆయన చేసింది ఏంటంటే వాళ్ళని రక్షించాలనే, వాళ్ళని మారు మనసులోనికి నడిపించాలని, వారిని ఆయన బిడ్డలుగా స్వీకరించాలని ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మనకు కూడా ఏముండాలంటే దేవుని దగ్గరికి అనేకులను నడిపించాలని ఆ దాహాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుకు ఆ దాహం ఉంది. ఒకానొక సమయంలో ఆయన ఈ లోకంలో ఎన్నో చోట్ల సంచరించాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళాడు. ప్రతి చోటికి వెళ్ళి అనేకులను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, దేవుని మాటలు చెప్పాడు. ఎన్నో పర్యాలుగా వాడిని ఆశీర్వదించిన దేవుడు. ఒకానొక సమయంలో యేసు ప్రభు వారట ఒక చోటికి వెళ్ళాడు. ఎక్కడికి? యోహాను సువార్త 4:6 రాయబడుతూ ఉంది. ఆయన ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం, ఆ మాట చదివి మనం ఊహించుకుందాం. యోహాను సువార్త 4:6. హల్లెలూయా. 14 యోహాను సువార్త 14:6. 4:14. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడూ తప్పికొనడు. 6 చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసు ప్రభు ప్రయాణం చేశాడు. ఆయన ఏమైపోయాడు? అలసిపోయాడంట. యేసు ప్రభు దేవుడు కదా, ఆయన ఎందుకు అలసిపోయాడంటే ఆయన దేవుడిగా లేడు, మానవుడిగా ఉన్నాడు. మానవుడు పొందిన ప్రతి శ్రమను పొందించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, ప్రతి వేదన భరించాడు, మనుషుల సూటిపోటి మాటలు భరించాడు, వ్యతిరేకతలు భరించాడు, అన్నీ ఆయన భరించాడు. ఎట్లా? దేవుడిగా భరించాలా, మానవునిగా భరించాడు. ఇక్కడ చూస్తే అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసు ప్రభు అలసిపోయాడు. ఆయన దేవుని వాక్యంలో ఉంది, మన ప్రధాన యాజకుడు మనతో సమానుభావం కలిగిన, ఆ మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడతా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనుష్యుల వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడట? మన బలహీనతల యందు మనతో సమానుభావం లేనివాడు కాదు. ఆయన మనవలే ప్రేమించాడు, మనవలే సహించాడు, మనవలే నిందలు భరించినట్లుగా అక్కడ ఉంది. మనవలనే శోధింపబడినను ఆయన ఏ పాపం లేనివాడుగా ఉండేను. శోధన ఏందో భరించాడు. చాలామంది ఈ శోధన తట్టుకోలేకుండా, ఈ శోధనను నిలవబడలేకుండా, ఎంత ప్రార్థన చేసుకోవాలన్నా నిలవబడలేకపోతున్నా, ఎంత భక్తిగా ఉండాలన్నా భక్తిలో ఉండలేకపోతున్నా, పాపంలోనే పడిపోతున్నా అని చాలామంది అనుకుంటాం. కానీ యేసయ్య కూడా ఆ మార్గంలోనే వచ్చాడు. యేసయ్య కూడా అవన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ శరీరేచ్ఛలు వచ్చాయి, ఆ నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, బలహీనతలు అన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి. కానీ మనుష్యుల వలనే శోధింపబడినను ఆయన ఏ పాపము లేనివాడుగా ఉండేది. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పాపము లేని వారంగా, భక్తి కలిగిన వారంగా, ఆత్మల పట్ల దాహం కలిగిన వారంగా ఈరోజు మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గరికి రాగానే అక్కడికి ఎవరు వచ్చారంట? కింది వచ్చాను. మనం చూస్తే ఒక సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నా, అమ్మా నాకు దాహమున కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె చెప్తున్న మాట, అయ్యా యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఏల దాహమున కడుగుచున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరని అక్కడ చెప్తా ఉంది. యేసు ప్రభుకు తెలుసు ఆ విషయం. ఆయన తెలియకోకుండా వెళ్ళి మాట్లాడడంలా
ఆయనకి ఏ విషయం, ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే ఆమెను రక్షించడానికి వెళ్ళాడు. ఆమెకు అది తెలియదు. నువ్వు యూదుడవయ్యా, మేము సమరయులము, మాతో మీరు సాంగత్యం చేయరు, నువ్వు నన్నెందుకు నీళ్ళు అడుగుతున్నావని ఆమె అడుగుతూ ఉంటే యేసుప్రభు అంటున్నాడు, అమ్మ దాహానికి కొన్ని నీళ్ళు ఇమ్ము. యేసుప్రభు దాహానికి నీళ్ళు అడిగితే ఆమె ఇస్తూ ఉంది. మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగు, వాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఎప్పుడు దప్పికొనని నీళ్లు దేవుడు ఇస్తూ ఉంటే దేవుడు సిలువలో పలికిన మాట ఏంటి? దప్పికొనుచున్నానని దేవుడు పలికాడు. కానీ యేసుప్రభు ఎంత శక్తిమంతుడంటే ఎప్పటికీ దప్పిక లేని ఒక ఆత్మ దాహాన్ని దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఈ సమరయ స్త్రీకి ఆ దాహం, ఆమెకి ఇతర దాహాలు ఉన్నాయి, భర్త లేడు, ఎట్లా ఆమె విచ్చలవిడిగా జీవిస్తూ ఉంది. యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురామన్నాడు. నాకు లేడయ్యా అని. యేసుప్రభు ఏమన్నాడండి? నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడంటే ఆ కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఆ పాపపు కుండని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యేసుప్రభు అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఆమె దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయనకున్న దాహం ఏంటో తెలుసా? ఆమెను రక్షించాలనే దాహం. ఆ దాహాన్ని పొందుకుంది, ఆ నీళ్లను తాగింది, ఊరిలోకి పరిగెత్తుకుంది. ఊరిని ఏం చేసింది? యేసయ్య దగ్గరికి తెచ్చింది. అంతకుముందు ఆ దాహం ఆమెకు లేదు. పక్కకి వెళ్ళిపోవాలా, పాపం చేయాలా, రావాలా, నా బ్రతుకు ఇది ఆమె జీవితం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమెను దర్శించాడో, ఆమెతో మాట్లాడాడో, ఆమె దాహాన్ని దేవుడు ఎప్పుడైతే తీర్చాడో, ఆమె వెళ్ళింది గ్రామానికి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య అని అందరినీ. ఇప్పుడు ఆమె ఏ దాహం వచ్చింది? ఆత్మల పట్ల దాహం వచ్చింది, అంతకుముందు లేదు. నన్ను దేవుడు దర్శించాడు, నా పాపపు జీవితాన్ని తీసేశాడు, నేను ఇంకా భక్తిగా ఉంటానని ఆమె వరకు ఆమె చూసుకోవాలా. వెళ్ళింది గ్రామంలోకి, వెళ్ళి అందరికీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, మీరు కూడా రండి ఆయన దగ్గరికి అని గ్రామాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఆమెకు వచ్చింది అప్పుడు ఏంటి? ఆత్మల పట్ల దాహం. ఈరోజు దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు, మనకు కూడా ఆత్మల పట్ల దాహం, దేవుని సన్నిధికి నడిపించాలని. ఇందాక అయ్యగారు చెప్పారు, దేవుడు ఒకానొక సమయంలో మనల్ని అడిగేవాడిగా ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో మనల్ని అడిగేవాడిగా ఉన్నాడు. మనల్ని అడిగే విషయం ఏంటో తెలుసా? ఇదొక్కటే, నీవు నా కొరకు ఏం సంపాదించావు? ఆ లెక్కలో మనము కూడా సంపాదించే వారంగా, దేవుని కొరకు ఆత్మలను సిద్ధపరిచే వారంగా మనం ఉండాలని కోరుతా ఉన్నాం. చాలామంది అనుకోవచ్చు, యేసు ప్రభు ఉన్న కాలంలో మనం ఉండి ఆయన దాహం అని అంటే మనం పోయి దాహాన్ని తీర్చేవాళ్ళమే. దేవుడు మనకు చెప్తే మనం తీరుస్తామా? దేవుడు మనల్ని దాహం ఇమ్మనంటే మనం అడుగుతామా? ఆయన తీర్చగలమా ఆ దాహాన్ని? ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, ఆయన దాహాన్ని తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దప్పికొనుచున్నానని ఏ దాహం దేవుడు కోరుతున్నాడంటే ఆత్మల పట్ల దాహాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడింది. 37వ వచనం, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరిడై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. యేసుప్రభు అడిగి చెప్పాడంట శిష్యులతో, నేను దాహంగా ఉంటే మీరు నీళ్ళు ఇచ్చారు నాకు, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారని వాళ్ళు చెప్తే, వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే మేము ఆహారం పెట్టామయ్యా, ఎప్పుడు నువ్వు తప్పికొంటే నీకు నీళ్ళు ఇచ్చాం మేము, నువ్వేమో దాహం ఇచ్చాము ఆహారం ఇచ్చామని చెప్తున్నావు, ఎప్పుడు ఇచ్చాం ప్రభు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ నా సహోదరులలో మీరు ఎవరికైనా ఇలాగ చేసినట్లు అది నాకు చేసినట్లే. ఈరోజు దేవుని దాహం తీర్చడం మనకు కూడా అవకాశం ఉంది. మనము కూడా దేవుని వలె అనేకులను రక్షిస్తే, దేవుని సన్నిధానికి అనేకులను నడిపిస్తే మనం దేవుని దాహాన్ని తీర్చనట్ట చెప్పాలి. దేవుని దాహాన్ని తీర్చనట్ట వాళ్ళు తీర్చలేకపోయారు దేవుని దాహాన్ని. ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మనము దేవుని దాహాన్ని తీర్చే వారంగా ఉండాలి. ఎందుకు దేవుడు ఆ మాటలు చెప్తున్నాడంటే, ఎందుకు ఇతరులకు ఆహారం పెట్టమంటున్నాడు, వాళ్ళకి దప్పిక తీర్చమంటున్నాడంటే ఒక్క మాట చూద్దాం, అదొక్క మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. గనుక 37వ వచనం చూద్దాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొండని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ లోకములో
కోత విస్తారు. చాలామంది ఇంకా దేవుని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు, దేవుని ఎరుగని వారు ఎంతోమంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు ఏమైపోయారు, తక్కువగా ఉన్నారు. ఈరోజు మనం పనివారి లెక్కలోనికి, దేవుని దాహాన్ని తీర్చేవారి లెక్కలోనికి మనం వెళ్తే, అనేకులను దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తే, ఆనాడు వారు ఆయన దప్పిక తీర్చలేకపోయారేమో, కానీ ఈరోజు జీవిస్తున్న మనము ఆయన దప్పికను తీర్చగలిగిన వారం అవుతాం. దేవుడు అట్టి కృపను, అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.